హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 610 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,154 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 151 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,315 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మొదటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఈరోజు ఇంట్రాడే సెషన్స్లో ర్యాలీని మీరు గమనిస్తే నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి ర్యాలీ అయ్యాయి. బట్ వీటన్నిటికంటే ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అవడం జరిగింది. దీని రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. రేపు అంటే ఫిబ్రవరి 16న నిర్మలా సీతారామన్ గారు ఆర్బీఐ బోర్డుతో మీటింగ్ని కండక్ట్ చేయబోతున్నారని, ఆ మీటింగ్లో బడ్జెట్లో ఉన్న హైలైట్స్ని ఆర్బీఐ బోర్డుతో డిస్కస్ చేసి వాటి రోడ్ మ్యాప్ రిలేటెడ్గా ఆర్బీఐతో డిస్కషన్స్ ఉండబోతున్నాయని ఎలాగైతే అప్డేట్ ఉంది. ఇదే కాదు, కొన్ని బ్యాంక్స్ రిలేటెడ్గా ప్రైవేటైజేషన్ అప్డేట్ కూడా రేపు రాబోతుందని కూడా ఉంది. ఈ స్పెక్యులేషన్స్తో ఇంట్రాడే సెషన్స్లో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ర్యాలీ అవడం జరిగింది. సో రేపు ఈ మీటింగ్ కండక్ట్ అవ్వబోతుంది కాబట్టి ఈవెన్ రేపు కూడా బ్యాంక్ నిఫ్టీలో మనకి హై వోల్టాలిటీ మెయింటైన్ అవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ప్రీమియమ్స్ ఫాలో అవుతాయి కాబట్టి ఈ ఈవెంట్ తర్వాత ప్రీమియం డికే అవుతుందన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. టెలిగ్రామ్ లో అలర్ట్ అని మెన్షన్ చేస్తూ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని మదర్సన్ సుమికి బులిష్ వ్యూని ఇస్తూ టార్గెట్స్ ని కూడా రేస్ చేస్తున్నాయి. 200 నుంచి 250 ఇన్ బిట్వీన్ ఇలా డిఫరెంట్ రేంజ్ ఆఫ్ టార్గెట్స్ ని ఇస్తున్నాయని మెన్షన్ చేశాం కదా. అండ్ అలా టార్గెట్స్ ని రైజ్ చేస్తున్న బ్రోకింగ్ ఏజెన్సీస్ ఒక నేమ్స్ అండ్ అంతకుముందు ఏ టార్గెట్స్ ఇచ్చారు అండ్ తర్వాత ఏ టార్గెట్స్ కి రైజ్ చేశారన్న డేటా మనకి స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది. హైయెస్ట్ టార్గెట్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఇస్తున్నారు. ప్రీవియస్ గా 144 రూపీస్ టార్గెట్ అన్న వాళ్ళు రీసెంట్ రిజల్ట్స్ అలాగే మేనేజ్మెంట్ కామెంటరీ అప్డేట్ అయిన తర్వాత 144 నుంచి 251 కి వాళ్ళ టార్గెట్ ప్రైస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇలా మల్టిపుల్ రేటింగ్ బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా వాళ్ళ వ్యూని బులిష్ గా ఇస్తూ రేటింగ్ నుంచి కూడా అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళ టార్గెట్స్ ని ఇలా పెంచేసరికి అగైన్ 10% అబోవ్ ఇంట్రాడే సెషన్స్ లో మదర్సన్ సుమి ర్యాలీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ IRCON ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. సో రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు బోనస్ ని ప్రకటించబోతున్నారు. సో ఫిబ్రవరి 15న బోర్డ్ మీటింగ్ ఉంటుంది. ఆ టైంలో మనకి బోనస్ ని ప్రకటించబోతున్నారని ప్రీవియస్ గా అనుకున్నాం కదా. దాని రిలేటెడ్గా ఈ రోజుకి ఇంపార్టెంట్ అప్డేట్ కంపెనీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చింది. ఈసారి బోర్డ్ మీటింగ్ లో కాదు, బోనస్ అనేది నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ లో ఉంటుందని కంపెనీ మేనేజ్మెంట్ అప్డేట్ చేయడం జరిగిందనమాట. కమింగ్ డేస్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. ఈవెన్ స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అయినా ఇలాంటి కార్పొరేట్ యాక్షన్స్ లో రీటైలర్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి స్టాక్ ప్రైస్ 85 నుంచి నియర్లీ 25% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. బట్ ఇలా ఈసారి కాదు, నెక్స్ట్ టైం మేము అప్డేట్ చేస్తాం. సో బోనస్ లేదని చెప్పలేదు, బట్ ఈసారి ఇవ్వట్లేదు, నెక్స్ట్ బోర్డ్ మీటింగ్లో మేము అప్డేట్ చేస్తాం అనేసరికి ఇంట్రాడే సెషన్స్లో మోర్ దాన్ 11% దగ్గరగా ఫాలో అవడం జరిగింది. బట్ ఈ అప్డేట్ వచ్చిన వెంటనే ఈ అప్డేట్ని పోస్ట్ చేస్తూ 202 అరౌండ్ వచ్చింది అప్డేట్. 202నే నేను ఈ అప్డేట్ని పోస్ట్ చేస్తూ అట్ సేమ్ పాయింట్ ఇది నెగిటివ్ అని కూడా నేను మీకు పోస్ట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ ప్రైస్ అబోవ్ 100 ఉంది, 101, 102 ఆ రేంజ్లో ఉంది. అండ్ అక్కడ నుంచి నియర్లీ 94 రూపీస్ వరకు స్టాక్ ప్రైస్ ఫాలో అవడం జరిగింది. అండ్ ఈ అప్డేట్తో పాటే వీళ్ళు ₹1.30 డివిడెండ్ని ప్రకటిస్తున్నట్టు కూడా అప్డేట్ చేస్తున్నారు. మార్కెట్ రిలేటెడ్గా వచ్చే టైమ్లీ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు ఒకవేళ మ్యూట్ చేస్తుంటే అన్మ్యూట్ చేయడానికి ప్రయత్నించండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే 161,000 దగ్గరగా మీకు సబ్స్క్రైబర్స్ అక్కడ ఉంటారు. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రోడక్షన్ సెషన్స్ లో అపోలో హాస్పిటల్స్ 13% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. అపోలో హాస్పిటల్స్ వాళ్ళు బెటర్ నెంబర్స్ నే పోస్ట్ చేశారు. బట్ నెంబర్స్ కంటే ఇంపార్టెంట్ ఇవాళ మేనేజ్మెంట్ కామెంటరీ అపోలో హాస్పిటల్స్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారో గమనించాలి. హాస్పిటల్ ఒక ఆక్యుపెన్సీ రిలేటెడ్ గా అండ్ వీళ్ళ ఫార్మసీ బిజినెస్ అండ్ దాని రిలేటెడ్ గా మార్జిన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ అని కూడా అప్డేట్ చేస్తున్నారు. సో నార్మల్గా టెలికామ్ కంపెనీస్ రిలేటెడ్గా యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ చూస్తాం కదా, అలాగే హాస్పిటల్స్లో పర్ బెడ్ ఎంత వీళ్ళు రెవెన్యూని సంపాదించుకుంటున్నారు అనేది కూడా వీళ్ళు యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ కింద వీళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అది ప్రీవియస్గా 38,000 ఉంటే పర్ బెడ్ యావరేజ్గా వాళ్ళకి అంత రెవెన్యూ వస్తుంటే ఇప్పుడు అది 40,100గా ఉంటుంది అంటున్నారు. అలాగే ల్యాబ్ టెస్టింగ్ మీన్స్ డయాగ్నోస్టిక్స్ రిలేటెడ్గా, ప్రివెంటివ్ హెల్త్ రిలేటెడ్గా, అలాగే డిజిటల్ హెల్త్ సర్వీసెస్ రిలేటెడ్గా ప్లాన్స్లో వీళ్ళు ఉన్నారని మేనేజ్మెంట్ ఇలా అప్డేట్ చేసేసరికి అది స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఓకే, అక్కడ అప్డేట్ అయ్యి టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్ పెట్టి ఇక్కడ ఒక ల్యాగ్ ఉంటుంది కదా, సో కొంత టైం ఉంటుంది కదా, అలా కాకుండా డైరెక్ట్గా తెలుసుకోవాలంటే ఎలాగా? ప్రీవియస్గా నేను Q&A సెషన్స్లో అలాగే న్యూస్ వీడియోస్లో కూడా రిపీటెడ్గా మెన్షన్ చేశాను. ఏ ట్విట్టర్ హ్యాండిలర్స్ నుంచి మేము పోస్ట్ చేస్తున్నామో మీరు మా ట్విట్టర్ ప్రొఫైల్ దగ్గరకు వచ్చి చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇంకా ఫాస్ట్గా ఇమీడియట్గా మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే గమనిస్తే 19 హ్యాండిలర్స్నే ఫాలో అవుతున్నాను. ఏ టెలిగ్రామ్ ఛానల్లో అయినా సరే మోస్ట్లీ వీళ్ళు పోస్ట్ చేసే అప్డేట్స్ని పోస్ట్ చేస్తుంటారు కాబట్టి, బట్ ఎవరు మీకు ఇలా సోర్స్ని రివీల్ చేయరు. బికాస్ మీరు కూడా వీళ్ళందరినీ ఫాలో అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఉండరని. మేబీ మనం ఇలా రిపీటెడ్గా చెప్పడం చూసి నెక్స్ట్ మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఎవరైనా అప్డేట్ చేస్తారేమో. బట్ మా వరకు మేము ఇలా ఎందుకు రివీల్ చేస్తున్నామంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మేము వర్క్లో ఉండి మీకు అప్డేట్ ఇవ్వడానికి కొంత టైం తీసుకుంటే ఇన్ఫర్మేషన్ టైంకి రీచ్ అంటే మీకు ఏదైనా అడ్వాంటేజ్ ఉండి ఉండొచ్చేమో. కాబట్టి ఇలా సోర్స్ని హైడ్ చేయకుండా ఎవరిని ఫాలో అవుతున్నామని డైరెక్ట్గా మీరు మా ప్రొఫైల్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకోవచ్చని అప్డేట్ చేస్తున్నాను.
అగైన్ లేటెస్ట్ న్యూస్ అని కింద కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఎవరిని ఫాలో అవుతున్నానో ఆ ప్రొఫైల్స్ ఒకసారి గమనించండి. అండ్ ఇఫ్ పాసిబుల్ మన ట్విట్టర్ హ్యాండిల్ ని కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి. మార్కెట్ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్స్ అండ్ మా పర్సనల్ వ్యూస్ ని కూడా ట్విట్టర్ లో షేర్ చేస్తుంటాను. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ జనవరి నెలలో ఏ స్టాక్స్ ని కొన్నారన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. టాప్ 13 స్టాక్స్ ఒక లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో ఎక్కువగా ఏ కంపెనీలో కొన్నారని మీరు గమనిస్తే IRFCలో IPOగా వచ్చింది కాబట్టి IPOలో మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేసేసరికి దీంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసినట్టు ఎక్కువగా షేర్లు కొన్నట్టు ఉంటుంది. బట్ IRFC నెగ్లెక్ట్ చేస్తే మిగిలిన కంపెనీ లిస్ట్ ని చూస్తే మిగిలిన 12 కంపెనీస్ ఒక లిస్ట్ ని చూస్తే HCL టెక్నాలజీస్, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఇలా మనకి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఇది కూడా మీకు టెలిగ్రామ్ లో అరౌండ్ 450 అరౌండ్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాటా కన్స్యూమర్స్ గురించి మాట్లాడుకోవాలి. వస్తున్న స్పెక్యులేషన్ నిఫ్టీ రిలేటెడ్ గా రీషఫలింగ్ ఉంటుందని, మీన్స్ నిఫ్టీ 50 స్టాక్స్ లో ఏదైనా ఒక స్టాక్ ని తీసి ఇంకొక స్టాక్ ని యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో అలా చేసే చేంజెస్ రిలేటెడ్ గా ఎగ్జిస్టింగ్ గా ఉన్న గెయిల్ స్టాక్ ని రిమూవ్ చేసి టాటా కన్స్యూమర్స్ యాడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ICICI సెక్యూరిటీస్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ ఇలా జరిగితే టాటా కన్స్యూమర్ వాళ్ళు నిఫ్టీలోకి యాడ్ అవుతారు కాబట్టి, నిఫ్టీ 50లోకి యాడ్ అవుతారు కాబట్టి నిఫ్టీ 50 బేస్డ్గా ఇండెక్స్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్, PMS సర్వీసెస్ రన్ చేస్తున్న వాళ్ళు ఒకవేళ నిఫ్టీ బేస్డ్గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా టాటా కన్స్యూమర్లోకి ఫ్లో అవడానికి పాసిబిలిటీ ఉంది. సో అడిషనల్గా 760 crores దగ్గరగా ఇఫ్ ఈ చేంజ్ జరిగితే టాటా కన్స్యూమర్కి అడ్వాంటేజ్గా ఉంటుంది అనేలాగా మనకు అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వోడాఫోన్ ఐడియా రిజల్ట్స్ నిన్న మనం మాట్లాడుకుంటూ నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువగా ఉన్నాయనుకున్నా. సో ఓపెనింగ్ మీరు గమనిస్తే పాజిటివ్లో ఓపెన్ అయింది అండ్ ఓపెన్ అయిన తర్వాత కూడా నియర్లీ ₹12.90 దగ్గరగా ర్యాలీ అయింది. ఫైనలీ 3% రెడ్లో అయితే క్లోజ్ అవడం జరిగింది. సో మీరు గమనిస్తే ఇవాళ టెలిగ్రామ్లో కూడా మల్టిపుల్ అప్డేట్స్ మోర్గన్ స్టాన్లే నుంచి, CLSA దగ్గర నుంచి ఇలా మల్టిపుల్ రేటింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి వీళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్గా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది. వీళ్ళు సబ్స్క్రైబర్స్ లాస్ అయ్యారనుకున్నాం కదా, 20 lakhs సబ్స్క్రైబర్స్ లాస్ అయ్యారనుకున్నాం కదా, వాటిల్ని నెగిటివ్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలాగే వీళ్ళకున్న అప్పులు నేను మాట్లాడుకున్నామా 1,17,000 కోట్ల దగ్గరగా ఉన్నాయని వాటిల్ని ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డబ్బుల్ని రైజ్ చేయకపోతే కంపెనీ కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రెసెంట్ మా టార్గెట్ని ఒకరు ₹3 దగ్గరగా ఇస్తుంటే ఇంకొకరు ₹9, ఇంకొకరు ₹12 ఇలా డిఫరెంట్ టార్గెట్స్ని మెన్షన్ చేశారు. ఇలా మెన్షన్ చేస్తూ వీళ్ళకి తగ్గుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వీళ్ళకున్న అప్పుల్ని ఫోకస్ చేస్తూ నెగిటివ్ వ్యూస్ ఇచ్చేసరికి ఈవెన్ స్టాక్ ప్రైస్ పాజిటివ్లో ఓపెన్ అయినా రెడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ కంపెనీ ఈరోజు కాన్ఫరెన్స్ కాల్లో ఇస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, ప్రీవియస్గానే వీళ్ళ ప్లాన్ ప్రైజెస్ని పెంచారు అండ్ వాళ్ళు అగైన్ చెప్తున్నారు కమింగ్ డేస్లో ఇంకొకసారి ప్లాన్ ప్రైజెస్ని పెంచుతారని. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 25,000 crore దగ్గరగా ఫండ్ రైజింగ్ ప్లాన్స్ ఉన్నాయంటున్నారు కదా, ఫండ్ రైజింగ్కి చాలా దగ్గరగా ఉన్నారంటున్నారు. పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము డబ్బుల్ని రైజ్ చేస్తామని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. అండ్ ఉన్న టెలికామ్ స్టాక్స్లో ప్రీవియస్గా కూడా నేను మెన్షన్ చేస్తూ వస్తున్నది, ఏదైనా టెలికామ్ స్టాక్ని మేము పాజిటివ్గా చూస్తున్నామంటే అది భారతీ ఎయిర్టెల్. ఎయిర్టెల్ రిలేటెడ్గా February 17th మేనేజ్మెంట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని అరేంజ్ చేయబోతుందని. సో ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళ స్ట్రాటజిక్ ప్లాన్స్ని అనౌన్స్ చేయబోతున్నారని చెప్తున్నారు. సో స్ట్రాటజిక్ ప్లాన్స్ మేబీ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ రిలేటెడ్గా ఏదైనా అప్డేట్ ఉండొచ్చు, లేదంటే వీళ్ళ సబ్సిడరీస్ ఉన్నాయి కదా షేర్ హోల్డింగ్ ఫ్రేమ్వర్క్ని రీఆర్గనైజ్ చేస్తారని అండ్ కొన్నిటిని కన్సాలిడేట్ చేస్తారని కూడా అప్డేట్స్ ఉన్నాయి. ఎయిర్టెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు February 17th భారతీ ఎయిర్టెల్ మేనేజ్మెంట్ ఇచ్చే అప్డేట్ని అయితే గమనించాలి. నురేకా అలాగే రైల్టెల్ IPO గురించి మాట్లాడుకోవాలి. నురేకా IPO ఒక సబ్స్క్రిప్షన్ డేటాని మీరు గమనిస్తే రీటైల్ కేటగిరీలో more than 30 times ఓవర్గా సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎంటైర్ ఈ IPO 100 crores అయితే అందులో 10% రీటైలర్స్కి కేటాయించారు. మీన్స్ 10 crores రీటైలర్స్కి ఇచ్చారు. రైల్టెల్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 40 to 50% రేంజ్లో అయితే మెయింటైన్ అవుతుంది. బట్ యాక్టివ్గా గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ట్రేడ్ అవ్వట్లేదు. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పాయింట్ ఆఫ్ టైంలో 2 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారన్నారు కదా. మోస్ట్లీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటిలో 2 బ్యాంక్స్ దగ్గరగా ప్రైవేటైజేషన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని గవర్నమెంట్ సోర్స్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ అని ప్రెసెంట్ ఇప్పుడు రూటర్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. మార్కెట్ ఎండ్ అవుతున్న పాయింట్ ఆఫ్ టైంలో నియర్లీ 257 అరౌండ్ టాటా మోటార్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటాని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళ JLR బిజినెస్ రిలేటెడ్ గా కమింగ్ ఇయర్స్ లో డబుల్ డిజిట్ EBITDA మార్జిన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ని తీసుకొస్తారంటున్నారు. డబుల్ డిజిట్ లో పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ని మెయింటైన్ చేస్తారంటున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ డెట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు పాజిటివ్ అప్డేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బై 2025 వీళ్ళు ప్లాన్ చేస్తున్నారంటున్నారు. సో వీళ్ళ ఫైనాన్షియల్స్, బ్యాలెన్స్ షీట్ వీటి రిలేటెడ్ గా స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తూ వీళ్ళ JLR రిలేటెడ్ గా జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ ఉంది కదా, అందులో జాగ్వర్ని ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఒక లగ్జరీ బ్రాండ్గా తయారు చేయబోతున్నాం. సో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో 2025 పాయింట్ ఆఫ్ టైంకి జాగ్వర్ నుంచి మోస్ట్లీ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి. దట్టు లగ్జరీ సెగ్మెంట్లో అక్కడి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడ్యూస్ అవుతాయంటున్నారు. టాటా మోటార్స్ వాళ్ళు జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్కి సంబంధించిన బ్రాండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఇతర కంట్రీస్లో ఉంది కాబట్టి వాటిని యూజ్ చేసుకొని డికేడ్ ఎండింగ్ లోపు ఈ బ్రాండ్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్గా సెల్ చేయాలనుకుంటున్నారు.
సో ఇది డెఫినెట్లీ టాటా మోటార్స్కి పాజిటివే, కాబట్టి అప్డేట్ వచ్చిన వెంటనే ఇది టాటా మోటార్స్కి పాజిటివ్ అని అక్కడనే మెన్షన్ చేశాను. అలాగే టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఎండి అలాగే సీఈఓగా మార్క్ లిసోసియా గారిని జూలై 1వ తేదీ నుంచి అయితే అపాయింట్ చేస్తున్నారంటున్నారు. ఎవరి మార్క్ లిసోసియా అంటే డైల్మర్ కంపెనీ ఇండియాలో కమర్షియల్ వెహికల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి తనే కారణం అండ్ ఇండియాలో భారత్ బెంజిన్ తీసుకొచ్చింది కూడా తనే అనమాట. డైమ్లర్ కంపెనీకి సంబంధించిన ఏషియా హెడ్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రీవియస్ గా మీరు గమనిస్తే 15,240 దగ్గరకు వచ్చి రెసిస్టెన్స్ ఫేస్ చేసిన తర్వాత డౌన్ సైడ్ కి ఫాల్ అయింది. బట్ ఈ రోజు మీరు గమనిస్తే 15,240 అబోవ్ ఓపెన్ అయింది. బట్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతున్న పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్న సపోర్ట్ 15,240 అనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ వింటున్నప్పుడు వన్స్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అదే నెక్స్ట్ సపోర్ట్ గా ఉంటుంది, వన్స్ సపోర్ట్ బ్రేక్ అయితే అదే నెక్స్ట్ రెసిస్టెన్స్ గా ఉంటుందని వింటుంటాం కదా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం దాన్ని ప్రాక్టికల్ గా కూడా గమనించవచ్చు. ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కూడా ప్రీవియస్ గా ప్రైస్ యాక్షన్ కనిపించింది కాబట్టి అగైన్ 15,240ని సపోర్ట్ గా గమనిస్తున్నాను. నెక్స్ట్ రెసిస్టెన్స్ 15,430. ఇఫ్ అది బ్రేక్ అయితే 15,520. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 36,840, రెసిస్టెన్స్ 37,650. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ని గమనిద్దాం ఫ్రెండ్స్. నిన్న ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉన్నారు 30 odd crores దగ్గరగా. సో స్ట్రైట్ గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లోకి వెళ్ళారు కదా అని నెగిటివ్ సైడ్ కాకుండా మండే కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఎఫ్ఐడిఐ డేటా రిలేటెడ్ గా అనుకున్నాం. 15,000 లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు నేను నిఫ్టీ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాను. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఈ రోజు 15,500 రెసిస్టెన్స్ అనుకున్నాం. కాకపోతే 15,500 దగ్గర ఇవాళ కాంట్రాక్ట్ 1,600 దగ్గరగా అన్వైండ్ అవ్వడం జరిగింది. అక్కడ అన్వైండ్ అవుతూ 15,600, 700 బట్ ఎక్కువగా 15,800 దగ్గర బిల్డ్ అవుతున్నాయి అనమాట. ఇది కాల్ రైటర్స్ ఒక యాక్టివిటీ. బట్ పుట్ రైటర్స్ ఒక యాక్టివిటీని గమనించండి. 15,300 దగ్గర ఇవాళ చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ చేస్తున్నారు. ఆఫ్టర్ 15,300, 15,000 లెవెల్ దగ్గర కూడా స్ట్రాంగ్ గా కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. ఉన్న డేటాని సమరైజ్ చేస్తే 15,000 లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు 15,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఉంటుంది అనుకున్నాం. సో 15,000 లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు మనం టాప్ సైడ్ 15,500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ 15,500 కూడా బ్రేక్ అయితే 15,800 అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.